ఉపన్యాసాలతో విసిగించుతారని మీ మనసులో అనుకుంటున్నారేమో. విసిగించను, మూడే మాటలు మాట్లాడి ముగిస్తాను. ఐ అండర్స్టాండ్ యువర్ పేషెన్స్. మీ ఓపికను కూడా పరీక్షించే హక్కు మాకు లేదు. సరే, గౌరవనీయులు మన ఎన్జిఓస్ భవన్ అధ్యక్షులు పెద్దలు సాధుల నాగభూషణం గారు, ప్రధాన కార్యదర్శి కోమన్ల విక్రమ్ రెడ్డి గారు, మన కోశాధికారి కల్లేపల్లి శ్రీనివాస్ గారు, శాసన మండలి సభ్యులు ఆత్మీయులు దేశపతి సింగ్ గారు, గౌరవనీయులు రాజ్నాథ్ గారు, సాయి గారు, మా భవన్ సభ్యులందరికీ, సన్మానం అందుకోవడానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. అందరూ అన్ని విషయాలు చెప్పారు, విసిగించానని ముందే చెప్పాను. నేను ఈరోజు సన్మానాన్ని అందుకోబోతున్నటువంటి మా ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు, అభినందనలు. అదేవిధంగా 10వ తరగతుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ ర్యాంకులను, మార్కులను సాధించినటువంటి చిన్నారులైన విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. మన భవన్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. భవన్తో నా ప్రయాణానికి కూడా రజతోత్సవం 25 ఏళ్ళు పూర్తవుతా ఉన్నట్టున్నాయి. దాదాపు 20 ఏళ్ళు దాటింది, 2 దశాబ్దాలు. 2004 నుంచి ఇప్పుడు 2025కి వచ్చాం. 2 దశాబ్దాల అనుబంధం నాది. చాలా సంతోషం. ఆ ఆత్మీయ అనుబంధం భవన్ సభ్యులందరూ కనపడుతున్నారు నాకు. మాజీ అధ్యక్షులు, పెద్దలు అందరితో అదే ప్రేమ, అదే అభిమానం, వారి ఆశీస్సులు ఎప్పుడు కూడా నాకు ఉన్నాయి. రేపు కూడా నాకు కూడా ఈ భవన్ అంటే కూడా ఆ ప్రేమ, అభిమానం, ఆ గౌరవం ఎల్లవేళలా ఉంటాయి. సరే, ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఉపాధ్యాయులకో ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే నన్ను కోసుకొని తిన్నా పైసలు లేవు అంటుండు. ఉద్యోగులు రిటైర్ అయితే పిల్లల పెళ్లిలో ఒక ఇల్లు కట్టుకుందామో తప్పకుండా వచ్చే డబ్బులు అని ఆశిస్తాం. వాటికి ఎదురు చూపులు అయిపోయినాయి. 4%, 5%కి వచ్చింది కథ. పోనీ 5% ఇద్దామంటే కూడా కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి అవుతలేవు. కోర్టుకు పోవుడు, కోర్టు చుట్టూ తిరుగుడు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా డబ్బులు లేవా, ఉన్నాయా? ఇది ఒక ప్రశ్న. లేవు అంటాడు. ఇంకొక వైపు ఏం జరుగుతుంది? మొన్ననే చూశారు, కాళేశ్వరం కూలిందంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి మూసీలో నీళ్లు పోయడానికి 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. మరి పైసలు లేకపోతే 7,000 కోట్లు ఎడికలు వచ్చినాయి. అవి ఎక్కడ పోస్తా అంటుండు? మూసీలో మురికి నీళ్లు ఉన్నాయి, ఆ మురికి నీళ్ళలో గోదావరి నీళ్లు కలిపితే ఆ మూసీలో ఉండే మురికి కొట్టుకపోయి శుభ్రం అవుతుంది అన్నాడు. పని మంచిదే కావచ్చు, కానీ నువ్వేమంటున్నావు? పైసలు లేనేలేమంటున్నావు కదా. 7,000 కోట్ల రూపాయలతోని మల్లన్న సాగర్ నుంచి మురికి నీళ్లను శుద్ధి చేయడానికి డబ్బులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి. ఒకటి, మొన్న జిహెచ్ఎంసీలో ఒక 7,500 కోట్లతోని హై లెవెల్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లకు టెండర్లు పిలిచారు. హెచ్ఎండిఏలో 10,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. ఆర్ఎండ్బిలో 16,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నారు. గురుకుల పాఠశాలలనేమో మూలకు పడేసి, అదేమో స్కూల్ అనే కదా, ఇంటిగ్రేటెడ్ స్కూల్, దానికి 25,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తుండ్రు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఒక్కొక్క స్కూలుకు 200 కోట్ల చొప్పున 25,000 కోట్లతోని వాటికి టెండర్లు పిలుస్తున్నాడు. 7,000 కోట్లతో మల్లన్న సాగర్కు పిలిచిండు, 10,000 కోట్లతో హెచ్ఎండిఏలో పిలిచిండు, 7,500 కోట్లతో జిహెచ్ఎంసీలో పిలిచిండు, 15,000 కోట్లతో ఆర్ఎండ్బిలో పిలిచిండు. అని కలిపితే 1,00,000 కోట్లు దాటి, ఇంక ఇరిగేషన్లో ఆడొక 15,000-20,000 కోట్లు పిలిచిండు. మరి మా ఉద్యోగులకు వచ్చే వరకే, మా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వంటేనేమో పైసలు ఇవ్వంటాడు. వీటికి మాత్రం 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? పైసలు లేకనా, మనసు లేకనా అన్నదే ప్రశ్న. నీ ప్రాధాన్యతలో మా రిటైర్డ్ ఉద్యోగులు, మా ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల రావడం లేదా? ఎందుకు రావడం లేదు అన్నదే ఈరోజు చర్చ.
ఇది మీరు దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాం. పెద్ద నోట్ల రద్దుతో 1 సంవత్సరం పాటు దేశం మొత్తం ఆర్థిక మాంద్యం ఎదుర్కొన్నది. కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దయినా ఏ రోజు డిఏ లాగలేదు, పిఆర్సీ లాగలేదు. ఇప్పుడు పిఆర్సీల గురించి అడిగే పరిస్థితే లేదు. డిఏ అడిస్తేనే మహాభాగ్యం అయిపోయింది. పిఆర్సీల గురించి అయితే అడిగే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇవన్నీ మీకు తెలియనివేం కావు. ఆ రోజుల్లో దేశంలోనే బెస్ట్ పిఆర్సీ ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. 43% ఇచ్చాం. 2 సార్లు కలిపితే దాదాపు 83%, 43 + 30 అనుకుంటా 73, 73% వచ్చింది. కానీ ఈరోజు పిఆర్సీ ప్రశ్నే లేదు. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 5 డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే తెలంగాణ. గాడికి వచ్చింది కథ. పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో తెలంగాణ. సో ఈ పరిస్థితులు ఏంటి? ఓపీఎస్ అన్నారు, ఓపీఎస్ ప్రశ్నే లేదు. ఏరియర్స్ అన్ని రాగానే 3 నెలలు క్లియర్ అన్నారు. 3 నెలలు కాదు 2 ఏళ్ళు అయినా అయితలేదు. ఎప్పుడైతుందో తెలుస్తలేదు. వీటన్నిటి మీద కూడా ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిధులు లేక కాదు, ముఖ్యమంత్రికి ఉద్యోగులంటే ఇలా చిన్న చూపు అయిపోయింది. ఇలా ఏ రకంగా కేసులు పొద్దున్న లేస్తే 2-3 ఏసీబీ ట్రాపులు లేకుండా అసలు పేపర్లో వార్త లేకుండా ఉంటుందా? భయం గుప్పిట్లో బతికిస్తున్నాడు. ప్రేమతో పనిచేయించాలి కానీ భయంతో ఎప్పుడు కూడా మంచి జరగదు. కేసీఆర్ గారి హయాంలో పల్లెలు ఎంత బాగుపడ్డాయి, పట్టణాలు ఎంత బాగుపడ్డాయి. ఇంకా సబ్జెక్టు పెద్దదేమో, నేను మళ్ళీ తక్కువ మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడేస్తున్నా తెలియకుండానే. సరే వాటి వెరైటీస్ అనుకోండి, కానీ మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. లేదా వాళ్ళు పాపం చిన్నపిల్లలు కనబడుతున్నారు, నాకు ఇబ్బంది అవుతుందేమో, ఇంకోసారి మాట్లాడదాంలే. కానీ బట్ ఏది ఏమైనా ఈ అంశాలను తప్పకుండా మీ పక్షాన ఒకసారి కూర్చుంటే మీతో మళ్ళీ రేపో ఎల్లుండో మా భవన్ సీనియర్లతో ఒకరోజు మనం పర్సనల్గా కూర్చుందాం, ఒక 20-30 మందిని. దీన్ని ఎట్లా మనోళ్ళకి సాయం చేయాలి, పెన్షనర్లు కొత్తగా రిటైర్ అయిన వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళకి ఎట్లా మరి వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ వచ్చే విధంగా చేయాలి, అవన్నీ విషయాలు కూడా ఒకసారి రోజు కూర్చొని మాట్లాడుకుందాం. బట్ ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాలల్లో మీకు కూడా తెలుసమ్మా, మన ఊరు మన బిడ్డ అని పెట్టాం. దాన్ని ఎందుకు ఆపిందో తెలియదు, అర్థాంతరంగా ఆపేసాం. యాక్చువల్గా కొన్ని స్కూల్ బాగా అయిపోయినాయి, మోర్ దాన్ 50% స్కూల్స్ బాగైనాయి. ఇంకొక 1-1.5 ఇయర్ కంటిన్యూ చేస్తే ఆ డిజిటల్ బోర్డ్స్ కానీ, మనకు డైనింగ్ హాల్స్ కానీ, ఆ పెయింటింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ, వీఆర్ డూయింగ్ ఎ గుడ్ ప్రోగ్రామ్. 3 years ప్రోగ్రామ్ అనుకున్నాం, ఆల్మోస్ట్ 2 years చేసినాం మనం, 1.5-2 years చేసినాం. అర్ధాంతరంగా దాన్ని నిలిపివేసినారు. ఎందుకు నిలిపేసినారో ఒక దిశ లేనటువంటి పరిస్థితి. అటు మన ఊరు మనబడి ఆగిపోయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆగిపోయింది, రాగి జావా ఇచ్చే ప్రోగ్రాం ఉండే అది ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. పోనీ అదేదో మహిళా సంఘాలకు చెప్పి వాళ్ళని ఇచ్చినామన్నారు వాషింగ్ క్లీనింగ్ కోసం, వాళ్ళకి జీతాలు ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు. ఏదో కరెంటు బిల్లు మాకు అంటారు, ఇదివరకు ఏమైనా కట్టిండ్రా? అప్పుడైనా ఇప్పుడైనా ప్రభుత్వమే కడుతుంది, అలా కొత్తగా చేసింది ఏమీ లేనే లేదు. నిజంగా చెప్పాలంటే మొన్న ఎప్పుడో నేను ఒక రివ్యూ చేస్తూ ఉంటే, రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 47,000 మంది పిల్లలు తగ్గారు. మన ముఖ్యమంత్రి ఉపాధ్యాయ దినోత్సవం రోజు మాట్లాడుతుంటే టీవీలో చూస్తున్నా, 2 లక్షల మంది పిల్లలు పెరిగింది ఈ సంవత్సరం అన్నాడు. నిజంగానే పెరిగిందా అని ఆన్లైన్లో పోతే ఆ యూడిఎస్ దాని ఏమంటాం, మన యూడైస్, దాంట్లో పోయి ఆన్లైన్ అందరికి ఓపెన్ అయ్యి యూడైస్లో పోయి చూస్తే 47,000 తగ్గిపోయింది సార్ కంటే. ఈయన అబద్ధాలు ఆడడంలో ఇంకా ఏదైనా అవార్డు ఉంటే అసలు ఈ దేశంలో రేవంత్ రెడ్డికి అయ్యారు. అది ఓపెన్ సీక్రెటే కదా. పిల్లలు పెరిగినరా తగ్గినరా అనేది యూడైస్లో పోయి కొడితే ఆన్లైన్లో ఎవరు కొట్టే కనబడుతుంది. అందులో ఆయన అంటాడు 2 లక్షల మంది పిల్లలు పెరిగినరు అంటాడు, ఇక్కడ చూస్తేనేమో 47,000 తగ్గింది. ఇవి ఈ రకమైనటువంటి పరిస్థితి. మాకంటే కాళేశ్వరం కూలింది అంటాడు, మరి మళ్ళా రంగనాయక సాగర్ దగ్గరికి మంత్రులు వస్తారు, గేట్ కాబట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాము అంటారు. యాడికెళ్ళి వచ్చింది రంగనాయక సాగర్? ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం? కూలింగ్ అంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కి ఇప్పుడు 7,000 కోట్లతో నీళ్లు తీసుకుపోతా అంటాడు. 25 టీఎంసీలతో సముద్రం లాగా మల్లన్న సాగర్ అద్భుతంగా కనబడుతుంది. అసలు మన ప్రభుత్వం ఉంటే ఇప్పుడు ఒక బెస్ట్ అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారిపోవు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్. రాష్ట్రం దేశం మొత్తం ఇక్కడికి వచ్చి అంత గొప్పగా ప్రణాళికలు వేసుకొని ముందుకు పోతా ఉండే, దురదృష్టవశాత్తు అవి ఆగిపోయినాయి. విద్యలో కూడా మీకు తెలియదు ఏముంది. అసలు నా కోరిక సిద్దిపేట పిల్లలు ఏదైనా చదవాలంటే ఇక్కడనే అన్ని చదువులు ఉండాలని నా కోరిక ఉండే.
అన్ని తెచ్చిన ఆల్మోస్ట్ ఒకటే ఎల్ఎల్బి తేలేగా అదొక్కటి తెద్దామని అనుకున్నా. దానికి కూడా ఎందుకు లేట్ అయిందంటే భారతదేశంలో కొత్త లా కాలేజీల మీద దేశం మొత్తం బ్యాన్ పెట్టింది కేంద్రం. కొత్తగా లా కాలేజీల మీద దేశం మొత్తం బ్యాన్ ఉన్నది మొత్తం భారతదేశంలో. దాన్ని రిలాక్సేషన్ తెచ్చి ఒక్కటెట్లన్నా సిద్దిపేట తెద్దామని నేను ప్రయత్నం చేస్తుంటే సరే ఆ పరిస్థితి ఉంటే బాధ కలిగే అంశం ఏంటంటే వెటర్నరీ బీవీఎస్సీ కాలేజ్ కలెక్టరేట్ పక్కన మీరు పోతే కనబడతాయి, పిల్లర్లు వేసి స్లాబ్ పడి ఉంటుంది. సగం కట్టిన కాలేజీని కొడంగల్కి ఎత్తుకపోయింది. నాకేముండే మనుషుల డాక్టర్, పశువుల డాక్టర్, పంటల డాక్టర్ 3 చదువులు సిద్దిపేటలో ఉండాలి, బీ ఫార్మసీ ఉండాలి, నర్సింగ్ కాలేజ్ ఉండాలి, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ బీపెడ్ కోర్సులు ఉండాలి, పాలిటెక్నిక్ కాలేజీలు ఉండాలి. అట్లా వాట్ నాట్ ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ సిద్దిపేట అని అట్లా ప్రయత్నం చేసిన. ఆల్మోస్ట్ అన్ని వచ్చినాయి. వచ్చిన బీవీఎస్సీని ఎత్తుకపోయి సగం కట్టిందని వాడు తీసుకుపోతాడా? కొత్తది పెట్టుకో, నువ్వు నాదెందుకు ఎత్తుకపోవాలి సిద్దిపేటది? ఈ రకమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఆడ 1000 పడకల ఆసుపత్రి కట్టిన నేను, అదేమైపోయింది? మొత్తం బిల్డింగ్ తయారైంది. ఇంత మంచాలు వేసి లైట్లు పెట్టేదే ఆగింది. అది కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 1000 పడకల ఆసుపత్రిలో గబ్బిలాలు వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. మొన్న ఒక మంత్రి వచ్చిండు, అన్న నేను 300 కోట్లు ఖర్చు పెట్టి దవాఖాన కట్టినా ఏమున్నాయి ఇది మంచాలు, కిటికీలు కూడా పెట్టిరు, మంచాలు ఇన్ని లైట్లు, అదే మినిమం పని ఏదో ఉందన్న జయించంటే సిద్దిపేటకు 1000 పడకలు అవసరమా? గంట పెద్దది కట్టినావు అంటూ. నేను ఏం చెప్పాలి? ఈజీ ఏ మినిస్టర్? కెన్ ఏ మినిస్టర్ స్పీక్ లైక్ దట్? అవసరమా 1000 పడకలు అంటుంది. అంటే సిద్దిపేటలో మనుషులు లేరు, సిద్దిపేటలో ప్రజలు లేరు. నేను చెప్పిన ఆయన సిద్దిపేట అంటే ఒక సిద్దిపేట కాదు, మాది 4 జిల్లాల కూడలి. అటు జనగామ వాళ్ళు వస్తారు, ఇటు సిరిసిల్ల వాళ్ళు వస్తారు, ఇటు కామారెడ్డి వాళ్ళు వస్తారు, అటు ముస్తాబాద్ వాళ్ళు వస్తారు, ఇటు చేరియాల వాళ్ళు వస్తారు, అటు హుస్నాబాద్ వాళ్ళు వస్తారు. మాకు అన్ని వర్గాలకి ఇది ఒక సెంట్రల్ పాయింట్. నువ్వు అట్లా ఎంత అవసరమా అంత అవసరమా అనేటువంటి మాటలు ఒక మంత్రిగా నీకు తగదు, ఆ పనులు చేయించండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో ఇట్లాంటి ఆలోచన విధానంతో కొనసాగుతున్నారు. నాకేముండే అక్కడ 1000 పడకల్లో ఈ మధ్య ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ వస్తే రేడియోథెరపీ, కీమోథెరపీ అంటే హైదరాబాద్ పోతున్నారు. అక్కడ ఉచితంగా చేయించాలని దాన్ని కూడా అప్పుడు శాంక్షన్ చేయించింది. కార్డియాలజీ గుండె నొప్పి వస్తే హైదరాబాద్ వరకు సగం మంది మధ్యలో చనిపోతున్నారు. ఇక్కడనే కార్డియాలజీ విభాగం కూడా మన మెడికల్ కాలేజీలో తేవాలని దాంట్లో ఆ రోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఉంటే, అంటే అన్ని రకాల సేవలు మన ప్రజలకు ఇక్కడ అందాలి అనేటువంటి నా తాపత్రయం ఉండే. ప్రభుత్వం మారితే ఇట్లా ఆగిపోవచ్చునా? ఇక్కడ ప్రజలు లేరా? ఈ ప్రజలకు అది కొనసాగాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండదా? ఇవన్నీ కూడా ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, విషయాలు చాలా ఉన్నాయి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు, అభినందనలు.